ఇప్పుడే ఇందిరమ్మ ఇల్లు ఫౌండేషన్ వేసుకొని మొబైల్ ఫిష్ మార్కెట్లు ప్రారంభం చేసుకొని మహిళా సంఘాల ఆధ్వర్యం లోపల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. కలెక్టర్ గారు చెప్పినారు, పోయినసారి సన్న వడ్ల కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేమెంట్ అయిపోయింది. ఈసారి కూడా మళ్ళీ సన్న వడ్లకు సంబంధించి అదే బోనస్ కంటిన్యూ అవుతుంది. ఆ విధంగా సన్న వడ్లకు సంబంధించినటువంటి దాని మీద కూడా మీరు బయట అమ్ముకోకుండా కొనుగోలు కేంద్రాలని అమ్మమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీ అందరికీ చాలా సంతోషంగా మొన్న ఉగాది పండుగ నుంచి ప్రారంభమైనటువంటి సన్న బియ్యం పంపిణీ గ్రామాల్లో అందరూ 100% వాళ్ళ యొక్క సంతోషంగా, ఎందుకంటే చరిత్రలో ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి తినగలిగేటువంటి, ఊరికైనా బియ్యం ఇచ్చినవా అంటే ఇచ్చినాం, మొక్కినవా దేవుని అంటే మొక్కినం అన్నట్టు కాకుండా తినడానికి అవసరమయ్యేటువంటి బియ్యాన్ని ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ దిగాల. మీ అందరూ కూడా సంతోషంగా బియ్యాన్ని వాడుతూ ఉన్నారు. పేదలకు ఒక ధనవంతులకే పరిమితమై సన్న బియ్యం వాళ్ళు మాత్రమే తినగలుగుతారు, వీళ్ళు మాత్రమే తినగలుగుతారు అనే కాడి నుంచి తెలంగాణ ప్రతి బిడ్డ ఇలా సన్న బియ్యం తినే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం. తెలంగాణ డిసెంబర్ 9, 2023 నాడు నేను రవాణా శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలందరికీ బస్ ఫ్రీ కార్యక్రమం చేసినాం. గ్రామీణ ప్రాంతాల 200 యూనిట్ల లోపల కాల్చుకున్న వాళ్లకు ఉచితంగా విద్యుత్ ఇస్తా ఉన్నాం. సన్న వడ్లకు 500 బోనస్, 2 లక్షల లోపల ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేసినాం. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ స్టార్ట్ అయింది నిన్ననే. చాలా మంది బేస్మెంట్ కట్టుకున్నటువంటి వాళ్లకు మొదటి దశ ₹1,00,000 పేమెంట్ అయింది. తొందర ఇది మోడల్ కారణం కాబట్టి ఆ ₹1,00,000 కట్టుకునే విధంగా తొందర కట్టుకోండి. అదేవిధంగా మండలానికి సంబంధించి ఈ మొదటి దశ 3,500 నియోజకవర్గానికి వస్తే ఏ ఊరికి ఎన్ని వస్తాయి జనాభా ప్రకారంగా ఆనాడు ప్రభుత్వాలు ఒక ఊర్లో కట్టి ఇంకో ఊరికి సంబంధం లేకుండా ఇచ్చారు. అట్లా కాకుండా ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉండాలి. గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊరికి ఇవ్వాలని మీ ఊర్లో ఉన్న జనాభా లెక్క ప్రకారంగా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తా ఉన్నాం. శాంక్షన్ మేము చేస్తాం, కలెక్టర్ గారు నేను ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. కానీ ఎవరికి ఇవ్వాలి? ఆ ఊర్లో నిజంగా 50 మందికి అవసరం ఉంది. కానీ ఒక 20 శాంక్షన్ వస్తే ముందు పేదలు ఇల్లు పూర్తిగా వాళ్ళకి నిజంగా అవసరం ఉంది అనుకునేటువంటి వాళ్ళ పేర్లు మా ప్రమేయం లేకుండా మీరే ఎంపిక చేయండి. నేను మా పార్టీ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా, అధికారులను కోరుతా ఉన్నా, ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక పారదర్శకంగా అందరూ ఆ ఊర్లో ఎంత మంచి న్యాయంగా చేశారని మీరు ప్రశంసించుకునే విధంగా జరగాలని నేను కోరుకుంటా ఉన్నా. నేనుగా ఎవరికి ఫలానానికి ఇల్లు ఇవ్వమని వద్దని చెప్పాం. నేను పొద్దున కలెక్టర్ గారితో అదే చెప్పినాం. ఉన్న శాంక్షన్ల ఊరికి ఎన్ని వస్తాయో ఆ ఊరికి వచ్చిన దాని ప్రకారంగా మీరే గ్రామ సభలల్లా ఇందిరమ్మ కమిటీ, గ్రామ పెద్దలు రాజకీయాలకు అతీతంగా ఫలానా ఆయనకు నిజంగా రావాలని, ఎందుకంటే రేపు వచ్చిన వాళ్ళ లిస్టు ఊర్లో పెట్టాలి. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి కార్యక్రమం నిన్ననే కలెక్టర్ గారు హైదరాబాద్కి వచ్చినారు. ముఖ్యమంత్రి గారు భూభారతి కార్యక్రమం చేసినాం. 28 తారీఖు నాడు పొద్దున ఇక్కడ రైతు రెవెన్యూ అవగాహన సదస్సు పెట్టబోతా ఉన్నాం. 28 తారీఖు పొద్దున ఇక్కడ, సాయంత్రం ఎలకతుర్తిలో. అంటే రైతులకు గతంలో ధరణి చట్టం ద్వారా ఏమైతే సమస్యలు ఏర్పడ్డాయో ఇప్పుడు భూభారతి చట్టం వచ్చినాక ఏ విధంగా రైతులకు భూమి అంటే ఆత్మగౌరవం, ఆ భూమి అంటే ఆత్మగౌరవం మీద కోర్టుకు ఎక్కడమో ఆఫీస్కో ఇబ్బంది పడేటువంటి అవసరం లేకుండా మొత్తం యావత్ రెవెన్యూ సిబ్బంది మీ జాగలకు సరైన నెంబర్లు హద్దులు ఇచ్చి సరైన పేపర్లు ఇచ్చే కార్యక్రమం తీసుకొని పోయేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నామనే మాట మనం చేస్తా ఉన్నాం. కమిటీ సభ్యుడిగా రేపల్లి నుంచి కొత్త నియామకాలన్నీ రాబోతా ఉన్నాయి. అందులో ఈ నియామక దీని కొరకు ఈ యొక్క యాక్ట్ కొరకు ఆగబడ్డది. ఆ యాక్ట్ అప్రూవ్ అయింది. అనేకమైనటువంటి నియామకాల నోటిఫికేషన్లు రాబోతా ఉన్నాయి పిల్లలందరికీ. కొత్తగా ఈ ఇంటి బిడ్డ ఇంకో ఇంటికి కోడలైతే, ఇంకో ఇంటికి బిడ్డ ఈ ఇంటి కోడలైతే ఆ పేర్లు మార్చుకోవడానికి కూడా ఇంతకు ముందు అవకాశం లేదు 10 ఏళ్లలో. ఇవాళ మేము అవకాశం ఇస్తా ఉన్నాం. ఇవాళ మత్స్యశాఖకు సంబంధించి ఫిష్ ఒక స్టాల్ మొబైల్ స్టాల్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు సంబంధించి
సోలార్ ఇస్తా ఉన్నాం, వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం, ఆర్టీసీ బస్సులు కూడా మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేస్తా ఉన్నాం. కాలం బాగుండి రైతులతో సుఖ సంతోషాలతో ఉండాలని దేవాదుల కాలువ గాని గౌరవేలి కాలువకు సంబంధించి కూడా ల్యాండ్ అక్విజిషన్ అన్ని మొన్న నోటిఫికేషన్ అయింది. ఎన్నిసార్లు కూడా మంచిగా ఏమని చెప్పినా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. దయచేసి సహకరించండి, రైతులందరూ ఈ ప్రాంతాన్ని నీళ్ళు వచ్చే విధంగా సహకరించాలని కోరుతా ఉన్నాం. సహకారంతో కూడా ఎండి కూడా చైర్మన్ సహకారంతో ఆ జంక్షన్ అంతా కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా ఇప్పుడే కలెక్టర్ గారు అంబేద్కర్ స్టాచ్యూ గాని తెలంగాణ స్థూపం దగ్గర కూడా ఆ రోడ్ అవుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రాంతాన్ని కొంత అభివృద్ధి చేయాలని అక్కడ కూడా కొంత జంక్షన్ డెవలప్మెంట్ కింద కొన్ని అవసరమైతే పైసలు ఇచ్చి ఎస్డిఎఫ్ గాని డిఎంఎఫ్టీ గాని ఎక్కడికి మనం ఇస్తామో కానీ ఆ జంక్షన్ కూడా కొంత ముల్కనూరు చౌరస్తా గతం కంటే ఎలకతుర్తి మారింది, మాది మారలేదనే ఫీలింగ్ రాకుండా ముల్కనూరు జంక్షన్ కూడా డెవలప్మెంట్ చేసి వచ్చిపోయే వాళ్ళందరూ కూడా అదొక ఆహ్లాదకరంగా చూస్తామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తూ దీనికి అతీతంగా ఇక్కడ నవోదయ స్కూల్ అవసరం అని చెప్పినా వారు అంగీకరించారు. వారికి కూడా ధన్యవాదాలు. ఒక్కసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. వరికిల్ల కొమరయ్య, మహమ్మద్ ఖాసిం, మహమ్మద్ రామిండట, షేక్ వంగర.